తల్లిదండ్రులు పిల్లల పైన మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయొచ్చా, మెయింటెనెన్స్ అడగచ్చా అంటే తప్పకుండా అడగచ్చండి. కోర్టే చెప్తుందనమాట. నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావంటే దానికి కారణం నీ పేరెంట్స్. అలాంటి వాళ్ళని కష్ట సమయంలో నువ్వు ఎలా వదిలేస్తావు? సో నువ్వు ఖచ్చితంగా మెయింటెనెన్స్ కట్టాల్సిందే అని చెప్పి కోర్టు కూడా చెప్తుంది అనమాట. ఇలాంటి కేసెస్ చాలానే ఫైల్ చేశారు ప్రీవియస్గా కూడా, ఇంకా జరుగుతూ ఉన్నాయి ఇలాంటి కేసెస్ కూడా. అయితే మీరు మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసుకోవాలి. దానికి కాను మీరు అనుకోవచ్చు, ఏంటి ఇప్పుడు నేను మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసి ఆ కేసు అయ్యేంత వరకు కూడా నాకు డబ్బులు రావు కదా, కేసు ఎప్పుడు తేలాలి అని చెప్పి. అయితే మీరు మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసుకునేటప్పుడు ఇంటీరియం మెయింటెనెన్స్ కూడా ఫైల్ చేసుకోండి. ఇంటీరియం మెయింటెనెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు కేసు అయిపోయేంత వరకు కూడా మాకు ఇంత డబ్బులు కావాలి, మాకు అసలుకి డబ్బులు స్తోమత లేదు మమ్మల్ని మేము పోషించుకోవడానికి, మాకు ఒంట్లో శక్తి లేదు మమ్మల్ని మేము సర్వైవ్ అవ్వడానికి, పని చేసుకోవడానికి అని వేసుకున్నారు అంటే కేసు అయిపోయేంత వరకు కూడా ఇంటీరియం మెయింటెనెన్స్ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. వన్స్ కేసు జడ్జిమెంట్ రాగానే ఇంటీరియం మెయింటెనెన్స్ స్టాప్ అయిపోతుంది. మెయిన్ జడ్జిమెంట్లో ఆర్డర్లో ఏమైతే అమౌంట్ ఇస్తుందో అది కేసు అయిపోయినప్పటి నుంచి వస్తుంది. కేసు అయ్యేంత వరకు కూడా ఈ ఇంటీరియం మెయింటెనెన్స్లో ఎంత అమౌంట్ అయితే ఇస్తారో అది ఎవ్రీ మంత్ కట్టాల్సి ఉంటుంది అనమాట. సో మీరు కనుక ఇవ్వను అన్నారు అంటే మాత్రం కోర్టు ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటుంది. మీరు కొడుకు మీద మాత్రమే ఫైల్ చేయాలా, కూతురు మీద ఫైల్ చేయడానికి లేదా, నాకు కొడుకులు లేరు అనుకుంటారేమో. మెయింటెనెన్స్ అనేది మీ పిల్లలు, కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, మీరు ఎవరిపైనా కూడా మీరు మెయింటెనెన్స్ అనేది ఫైల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా?